వచ్చేటప్పుడు చాలా మంది యువ మిత్రులు కలిసిండ్రు. వాళ్ళు నిన్న మొన్ననే కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 పడితే 5,000 కాదు 20,000 ఉద్యోగాలు వేయాలని చెప్పి పాపం వాళ్ళు ధర్నా చేసినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి ఏంటంటే ఒక 15 లక్షల మంది ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం ఈ తెలంగాణలో ప్రిపేర్ అవుతా ఉంటారు ఎప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు పడతాయని. కాబట్టి ఆ 15 లక్షల మందికి తగ్గట్టుగా 20,000కు తక్కువ కాకుండా పోస్టులు వేయాలని ప్రభుత్వాన్ని నేను బలంగా డిమాండ్ చేస్తున్నా. పోలీస్ శాఖలో ఖాళీ ఉన్నాయి, జాబులు ఇచ్చే అవకాశం ఉన్నది, లేనిది ఏదన్నా ఉందంటే ఈ ప్రభుత్వానికి మనసు లేదు తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి 20,000 పోస్టులు వేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా. ఎట్ ద సేమ్ టైం ఎస్ఐలకు సంబంధించి వయో పరిమితిని సడలించడం జరిగింది. అంటే సేమ్ టెస్టులు ఉంటాయి కానిస్టేబుల్ కి ఎస్ఐకి, కానీ ఎస్ఐ 35 ఏళ్ళు అయితే ఆయన ఎస్ఐ పనికొస్తాడు అంటున్నారు, కానిస్టేబుల్ లకేమో కట్ ఆఫ్ పెడతా ఉన్నారు. సో ఆ ఏజ్ రిస్ట్రిక్షన్ కూడా కానిస్టేబుల్ లకు ఇచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అట్లనే మరి ఈ కానిస్టేబుల్ ఉద్యోగంలోకి తీసుకురావాలంటే జీవో 46 అని ఒక జీవో వచ్చింది, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వచ్చింది. అది అడ్డంకిగా ఉంది. ఆ జీవో 46 కరెక్ట్ కాదని ఇదివరకు నిరుద్యోగుల కోసం పెట్టిన మీటింగ్ లో కూడా మేము చెప్పడం జరిగింది. ఆ జీవో 46 ని రద్దు చేసి ఈ కానిస్టేబుల్ పోస్టులు 20,000 వేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా.